హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు జాయ్ఫుల్ పేరెంటింగ్. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను వాళ్ళ కోసమే వచ్చాను. ఎవరి కోసము అంటే మా పిల్లలు మా మాట వినట్లేరు, మేము ఎంత చెప్పినా అసలుకి వాళ్ళు మాకు సహకరించట్లేదు, ఎప్పుడు కోపంగానే ఉంటారు, మొండిగా ప్రవర్తిస్తారు, ఎవరితో పడితే వాళ్ళతో రూట్గా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను వాళ్ళ కోసమే వచ్చాను. ప్రతి పిల్లవాడు చెడ్డవాడు కాదండి, అలానే ప్రతి పేరెంటు చెడ్డవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు మంచివాళ్ళే. పిల్లలని తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? తల్లిదండ్రులుగా మనకంటే ఎక్కువ ప్రేమని ఎవరైనా పంచుతారా? అవునా కాదా? పిల్లలు ప్రతి దాంట్లో మారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అంటే మనం వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వాళ్ళకి ఇస్తున్నాం కదా. అయితే మీ పిల్లవాడు గనక నాకు ఇది కావాలి అని చెప్పేసి మీతో వాడు గొడవ పడుతూ ఉన్నప్పుడు మీరు కామ్గా ఉండండి. జస్ట్ వాడిని చూస్తూ ఉండండి. అప్పుడు పిల్లవాడు అనుకుంటాడు, ఏంటి నేను ఇంత చెప్పినా మా మమ్మీ నన్ను చూస్తూనే ఉంటుంది తప్ప నాకేమీ అనట్లేదు అని ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. కానీ మనకు కోపం వస్తుంది, కానీ మనం కోప్పడి పిల్లల్ని కోప్పడుతూ ఉంటే అక్కడ ఏమైనా ఉందా? పిల్లల్ని మనం మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. పిల్లవాడు కోపంగా ఉన్నప్పుడు మీరు వాడిని చూసుకుంటూ ఉండండి. అంటే అయిపోయిందన్న తిట్టుడు కూలా ఇప్పుడు నువ్వు అంటే అప్పుడు పిల్లవాడు కొంచెం కామ్గా ఉండిపోతాడు. ఏంటి నేను ఇంత చెప్పినా మా మమ్మీ నా మీద కోప్పడట్లేదు అంటే పిల్లవాడి కళ్ళలో చూసుకొని వాడిని ఇట్లా నెమ్మరుతూ, నాన్న నీకు ఎందుకు కోపం వచ్చింది, నాకు ఇప్పుడు చెప్పగలవా నువ్వు అని చెప్పేసి వాడితో మనం మాట్లాడుతూ ఉంటే పిల్లవాడు రియలైజ్ అవుతాడు, అయ్యో అవును కదా, ఇంత చిన్నదానికి నేను ఎందుకు కోప్పడి మా మమ్మీని బాధ పెట్టాను అని చెప్పేసి పిల్లవాడు అనుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటివి నేను రోజు ఇంకా మీకు చెబుతానే ఉంటాను. ప్లీజ్ నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మీ.